నేను మ్యారేజ్ చేసుకున్న ఒక 3 సంవత్సరాల వరకు నా భార్య నాతో మంచిగా ఉన్నది సార్. 3 సంవత్సరాల తర్వాత ఆమెకు ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చింది సార్. ఆర్టీసీ కండక్టర్ అదే డిపోలో పనిచేసే రాఘు అనే వ్యక్తి మేడం క్యాండిడేట్ స్కూల్ పిల్లలకు బస్ పాస్ ఇస్తాడు మేడం. ఆయనతో అక్రమ సంబంధం ఉంది మేడం. అంటే ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతుందా, లేట్లుగా వస్తుందా, ఏంటి మీ డౌట్స్ ఎట్లా క్లారిటీ అయింది? మేడం డ్యూటీ అంటే మేడం ఒక రోజు డ్యూటీ ఉంటే ఒక రోజు ఇంకా ఉంటుంది మేడం, ఆఫ్ ఉంటుంది. కానీ వారం దాకా అటు వెళ్ళిపోతుండే. సో మీకు 7 years బ్యాక్ ఎలా తెలిసింది ఈ అమ్మాయికి పలానా వ్యక్తితో ఎవిడెన్స్గా? ఇట్లా వీళ్ళు చెప్పిన తర్వాత నేను అక్కడ 2 మనుషులు పెట్టినాను డ్రైవర్లని. వాళ్ళు నాకు చూపించింది సరే అని చెప్పేసి పట్టుకున్నాను మేడం. పట్టుకొని కొట్టిన చూపించమని చెప్పేసి అంటే ఆ రూమ్ దగ్గరికి పోయినా మేడం. దానిలో రావంటే ఒక ఉన్నాడు, ఆయన ఇంకో మహేంద్ర అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు ఉన్నాడు మేడం. ఒప్పుకుందా నాకు అక్రమ సంబంధం ఉంది పలానా రవి అనే వ్యక్తితో అని? ఒప్పుకుంది మేడం. పెళ్ళే 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఉంచుకొని వాళ్ళ కాపురం నాశనం చేస్తున్నట్టే మీ కుటుంబం. ఇప్పుడు మీరిద్దరు కాదు, మీ 2 పిల్లలు ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. వాడేంటి పెళ్ళైనోడా? పెళ్ళి కాలే, బ్యాచులర్ మేడం. బ్యాచులర్. ఆంటీ దొరికింది, వాడుతున్నాడు. నువ్వంటే భర్తవి తెలిసి తెలియక ఊరుకుంటున్నావు. ఉంచుకున్నవాడు ఊరుకోడు కదా, రవి ఊరుకోడు కదా ఇంకొక సర్పంచ్ని ఉంచుకుంటే. ఇవ్వలే వాళ్ళకి తెలియదు మేడం, ఎక్కడెక్కడనే వచ్చిన తర్వాత నేను ఇట్లా సంగతి అని చెప్పేసి స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ తిట్టింది. తిట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేలోపే మేడం నాకు తెలియకుండా వాళ్ళ పెద్దమ్మ అన్నం పెట్టింది. నేను తింటా అని చెప్పి ఇట్లా కూర్చున్నా, ఆడ కారేసుకొని వచ్చిండు, ఎక్కించుకు వెళ్ళిపోయింది. మీరు పట్టుకోవడం వల్ల మీకు జరిగిన లాస్ ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయింది, పిల్లలకి తల్లి లేదు, మీకు భార్య లేదు, ఎదురు ఒక కేసు. తప్ప ఆవిడే చేసింది, పనిష్మెంట్ మీకు. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి మేడం మళ్ళీ నాకు ఇంటికి దగ్గరనే మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నాను మేడం. మీ మీద కేసు వేసినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు సార్? నా దగ్గర మేడం. ఇప్పటికి మీ దగ్గరే ఉన్నారా? ఇప్పుడు అనాథ హాస్టల్ ఏం చేసింది మేడం.